ధ్యానంలో వచ్చే అనుభవాలకు మనం చాలా ప్రాధాన్యత ఇచ్చి దాని అర్థం తెలుసుకోవాలి అనుకునే ప్రయత్నం ఎలాంటిది అంటే, ఒక చెట్టుకున్న ఫలాన్ని మనం కొయ్యాలి అనుకున్నప్పుడు చెట్టుకున్న ప్రతి ఆకును లెక్కిస్తూ ఆకుల లెక్క మొత్తం పూర్తయిన తర్వాత పండు కోసుకోవడం అనే పని ఏ విధంగా ఉంటుందో దానితో సమానం. మనం ధ్యానంలోని వచ్చే అనుభవాలకి ప్రాధాన్యత ఇస్తూ దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలనుకునే ప్రయత్నం. ఆకులన్నీ కోసుకున్నాక, ఆకులన్నీ లెక్క పెట్టాక పండు కోసుకుందాము అనుకుంటే అది ఎంత ఆలస్యం అవుతుందో, ధ్యానంలో వచ్చే ప్రతి అనుభవానికి మీరు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆలస్యం అవటమే కాకుండా జన్మలు కూడా వృధా అవ్వచ్చు. మాయకు లోబడి మీరు గమ్యాన్ని చేరకుండా వేరే దారులకు వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉండవచ్చు.